మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాం సార్. మా ముఖ్యమంత్రి సార్ వారికి మా పెట్రోల్ బంక్కి వస్తారో లేదో మాకు అనుకున్నాం సార్. ఖచ్చితంగా వస్తామని మాకు వరంగల్ మీటింగ్లో కూడా మా అధ్యక్షులు సీఎం సార్ గారికి ఇన్వైట్ చేసింది సార్. ఆ మీటింగ్లో ఖచ్చితంగా వస్తున్నామని చెప్పేసి అదే చెప్పిన విధంగానే మా సార్ మా బంక్కు కూడా వచ్చేయడం జరుగుతుంది సార్. అంతేగాని మాకు సారు ప్రజలకు మా ఊర్లలో మాకు సీఎం సార్ పెట్రోల్ బంక్కి వస్తాడు అని చెప్తే వాళ్ళు ఎవ్వరు నమ్మలేదు. మా బంకుకు సార్ మా బంకుకి ఎలా వస్తారమ్మా అని కూడా చెప్పారు సార్. చెప్తే మాకు ఇప్పుడు సార్ వస్తున్నారు అంటే చాలా చాలా ఆనందంగా ఉంది సార్. మాకు సార్ రాడు అని అనుకున్నాం సార్. ఖచ్చితంగా వస్తున్న దానికి మాకు ఇంకా చాలా సంతోషం. గత ప్రభుత్వంలో మహిళలకు అనేది ఒక గుర్తింపు అనేది లేకుండే సార్. ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా కూడా మా మహిళలకి ప్రత్యేకంగా సంఘంలో ఉన్న వాళ్ళకి ఎవరు మనకు ప్రోత్సహించేవాళ్ళు కదా సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకి ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్ కానీ స్కూల్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క మహిళలు ప్రత్యేకంగా గ్రామ సంఘం అధ్యక్షులు ఏడుంది అమ్మా వీడికి రావాలి మాకు మీటింగ్ ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది సార్. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు అలా చెప్పడం జరుగుతుండే లేదు సార్. సార్ మాకు ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ రావడం అంటే చాలా అదృష్టం సార్. మాకు ఎంత అదృష్టం అంటే చాలా అదృష్టము. మొదటి స్థానం మా నారాయణపేట జిల్లాకి రావడం అంటే చాలా అదృష్టం. పెట్టుబడి ఉండాలి సార్. మేము కూడా మాకు సీఎం సార్ గారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మరేంటంటే మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము చాలా లాభాలు కూడా పొందడం జరిగింది. చాలా అంటే చాలా సార్. చాలా ఏంటివి అని అంటే సార్ మేము ఫ్రీ బస్సులు ఆర్టీసీ బస్సులు కూడా రావడం జరిగింది. చాలా అదృష్టం సార్. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ మొట్టమొదటిసారిగా ఇది అంటే సార్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఈ పొజిషన్ రావడం అంటే చాలా అదృష్టం సార్. మాకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా సంఘాల గురించి కూడా కొద్దిగా డెవలప్ కూడా కావడం జరిగింది సార్. డెవలప్ కూడా అయినాయి. ప్రతి విషయంలో ఎవ్రీథింగ్ చెప్పుకోవాల్సింది డెవలప్ అయి ఉంది సార్.